ఎప్పుడైతే ఆ ఇంటిలో ఆ కుటుంబంలో నిండుగా ఉంటుందో ఆ కుటుంబం నిండుగా దీవించబడుతుంది. లేనట్లే ఉంటుంది కానీ గొప్ప ధననిధిగా ఉండి ప్రభువు వారు, హిడెన్ ట్రెజర్గా ఉండి ప్రభువు వారు వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. అది చిన్నదైనా పెద్దదైనా అతి పెద్ద అవసరతైనా ఆశ్చర్యరీతిగా. ఎందుకనగా మన ప్రభు వారి పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన కార్యములు బహు ఆశ్చర్యకరముగా చేయవాడు. భీకర కార్యములు చేయగలిగిన, భీకర సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం. భీకరుండవు మా యెహోవా. ఎస్, మా దేవుడు భీకరుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, మనము దేవుని రక్తంలో కడుగబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాం, దేవునికి ఇష్టలుగా ఉన్నాం, దేవుని రాకడకు సమీపముగా ఎదురు చూస్తున్నామని చెప్పుకొనుచున్నాం. మనము పూత పట్టిన అనుభవములో మరి ఉన్నాము. పూత పట్టిన అనుభవములో కలిగిన సుగుణాలు మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే మరి సువాసన కలిగిన జీవితము కలిగి ఉండాలి విశ్వాసి. రెండవదిగా మనము గమనించినట్లయితే ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలి. మూడవదిగా మరి దేవుని సన్నిధిలో మకరందకరమైన జీవితము అనగా దేవుని వాక్యమును మనము నిత్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో రాకడకు ఎదురు చూసే వారంగా ఉండాలి. మన జీవితంలో ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. ఏ మనుషుని వైపు చూడక, ఏ మనుషుని ఆశ్రయించక, ఏ మనుషుని మీద ఆశలు పెట్టుకొనక దేవుని వైపే చూస్తూ మనము గురి కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, విశ్వాసముతో ప్రార్థనా బలిపీఠము యొద్ద నిత్యము అగ్ని మండుచుండునట్లుగా మన ప్రార్థనా జీవితము, కన్నిటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటాము. మన ప్రభువు వారు దయాళుడు. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఆయన ప్రేమించే దేవుడు, జాలి కలిగిన దేవుడని మనం గుర్తిరిగి మనము దేవుని సన్నిధిలో నిరీక్షించి ధైర్యముగా, సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా, శాంతియుతంగా మన జీవితాలు ముందుకు కొనసాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు మన వినికిల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నా ప్రభువా, నా దేవా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, ప్రాముఖ్యమైన సమయంలో పూత పట్టిన అనుభవములు, సువాసనకరమైన జీవితము కలిగిన జీవితం మాకు ఉంచబడినట్లుగా దేవాత్మీయ అలంకరణ కలిగి, అయా మకరందమైన వాక్యమును కలిగి మేము జీవించినట్లుగా యేసు నామములో ప్రతి ఒక్క ఆత్మ యేసు నామములో అభిషేకింపబడునుగాక. ఆ విధంగా ప్రతి బిడ్డ కూడా సిద్ధపడుదురుగాక అని ప్రార్థిస్తున్నా. ఏ విధమైన తండ్రి అలజడిలో ఉన్నారో, ఏ విధమైన తండ్రి అయా తండ్రిని సహాయ పరిస్థితులు వారు ప్రభువా ఎదుర్కొంటున్నారు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. రియల్లీ గివ్ దెమ్ ఓ జీసస్, help them Lord to be courageous, oh Master. Help them Lord to lean on you, Master. Thank you, Lord Jesus. Comfort and console them, oh Jesus. Bring forth all their heart desires, oh Master. Fill them, Lord Jesus, with thy joy and peace and happiness. Each and every hindrance rebuke, oh Lord, right now. గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహం కాని యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిరుద్యోగములతో ప్రభువా సతమతమవుతూ జీవితంలో ప్రభువా అయా నా జీవితం ఇంకెంతేనని భావిస్తూ అయా వేదనకు గురి అవుతున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ కావాలని కోరుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశము రాష్ట్రము కొరకు, నాయకులు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. రాజా దేవా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించండి. లోకము పాపము ప్రభావ బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేయకుండా వాక్యము హృదయంలో నింపుకొని వాక్యానుసారముగా జీవించినట్లుగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ help them Lord to be in your control, oh Master, in your control, oh Master, control of Holy Spirit, oh Master, right now. Release thy power, oh Lord. Release thy power, oh Master. Thank you, Jesus. మీ శక్తి విడుదల అవును గాక. మీ ఆత్మ తండ్రి ప్రభావము ప్రభా ప్రతి బిడ్డ మీద పని చేయబడినట్లుగా అభిషేకంతో నింపబడుదురు గాక.
థ్యాంక్ యూ జీసస్. ఫ్యామిలీ క్రైసిస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్రైసిస్ rebuke, oh Lord Father, right now. Release the power, oh Master. You are a Jehovah Jireh provider. Provide all the needs according to your riches and glory alone, Master. Thank you, Master. Thank you, Jesus, for answering our prayer. ప్రాముఖ్యమైన సమయంలో వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించి బలపరచమని, పురికొల్పు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరివాన కార్యక్రమములు విరివిగా వీక్షించిన ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డకు వ్యక్తిగతముగా క్షేమాభివృద్ధి కలుగునుగాక, ఆశీర్వాదములు నిండుగా కుమ్మరింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.